టైటిల్: ది కింగ్ ఆఫ్ ది జంగిల్ ఇన్ డేంజర్. శక్తివంతమైన అడవి హృదయంలో లియో ది లయన్, అడవికి ప్రియమైన రాజు, దయ మరియు వివేకంతో పాలిస్తాడు. అయినప్పటికీ అడవిలో వింతలు జరగడం ప్రారంభిస్తాయి. చెట్లు తమ ఆకులను కోల్పోతాయి, నదులు ఎండిపోతాయి మరియు భూమి అంతటా వింత చీకటి వ్యాపిస్తుంది. జంతువులు చంచలంగా పెరుగుతాయి మరియు దీర్ఘకాలంగా మరచిపోయిన ముప్పు తిరిగి వచ్చిందని లియో తెలుసుకుంటాడు. షాడో పాంథర్, దాని జీవితం మరియు కాంతి యొక్క అడవిని హరించగల శక్తితో ఒక రహస్య జీవి. అతని రాజ్యం ప్రమాదంలో ఉన్నందున లియో సాహసోపేతమైన పిల్లల బృందం, జరా మరియు టామీ మరియు అతని సన్నిహిత జంతు మిత్రులతో జతకట్టాలి. బోంగో ది మంకీ, ఎల్లీ ది ఎలిఫెంట్ మరియు స్లై ది స్నేక్. కలిసి వారు షాడో పాంథర్ను ఆపడానికి సాహసోపేతమైన అన్వేషణను ప్రారంభిస్తారు. పురాతన రహస్యాలను వెలికి తీస్తారు, పజిల్లను పరిష్కరించారు మరియు ధైర్యం, జట్టు కృషి మరియు దయ గురించి విలువైన పాఠాలను నేర్చుకుంటారు. ట్రబుల్ యొక్క మొదటి సంకేతాలు. ఇది అడవిలో ఒక సాధారణ ఎండరోజు. సింహం మొదట ఏదో తప్పుగా భావించినప్పుడు. వర్షాకాలం మధ్యలో ఉన్నప్పటికీ చెట్లపై ఆకులు గోధుమ రంగులోకి మారడం మరియు రాలిపోవడాన్ని అతను గమనించాడు. లియో తన రాజ్యం గుండా తిరుగుతున్నప్పుడు అతను జంతువుల మధ్య భయంకరమైన గుసగుసలు వింటాడు. త్వరలో వింత శబ్దాలు గాలిని నింపడం ప్రారంభిస్తాయి. దూరపు కేకలు, ఆకుల ధ్వనులు మరియు ఒకప్పుడు కబుర్లు చెప్పే పక్షుల భయంకరమైన నిశ్శబ్దం. సాధారణంగా ఆనందంగా ఉండే అడవి జంతువులు భయంతో దాక్కోవడం ప్రారంభిస్తాయి. లియో జంతువులతో సమావేశాన్ని పిలవడానికి మరియు ఏమి జరుగుతుందో గుర్తించడానికి ఇది సమయం అని నిర్ణయించుకున్నాడు. జంగిల్ కౌన్సిల్. లియో అన్ని జంతువులను గ్రేట్ ట్రీ వద్ద గుమికూడమని పిలుస్తుంది. ఇక్కడ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఎత్తైన ఏనుగుల నుండి చిన్న బీటిల్స్ వరకు అడవిలోని అన్ని జీవులు ఒకచోట చేరుతాయి. బోంగో ది మంకీ ఉత్సాహంతో ఊగిసలాడుతోంది. ఎల్లీ ఏనుగు నెమ్మదిగా లోపలికి దూసుకుపోతుంది. ఆమె ట్రంక్ ఆలోచనాత్మకంగా ముడుచుకుంది. స్లై ది స్నేక్ నిశ్శబ్దంగా నీడలోకి జారిపోతుంది. లియో గుంపును ఉద్దేశించి, అడవి జంతువులు, మా ఇల్లు ప్రమాదంలో ఉంది. ఏదో చీకటి వ్యాపిస్తుంది మరియు అది మనం చాలా కాలంగా మరచిపోయిన జీవి కావచ్చు. షాడో పాంథర్ అని నేను భయపడుతున్నాను. గుంపులో ఒక ఊపిరి అలలు. ది జర్నీ బిగిన్స్. లియో, జారా, టామీ మరియు వారి జంతు స్నేహితులు నీడ యొక్క మూలాన్ని కనుగొని, చాలా ఆలస్యం కాకముందే పాంథర్ను ఆపాలనే తపనతో బయలుదేరారు. దారిలో వారు ఇప్పుడు వింతగా మరియు వింతగా అనిపించే అడవిలోని సుపరిచితమైన భాగాల గుండా వెళతారు. ఒకప్పుడు ప్రకాశవంతంగా వికసించిన మొక్కలు ఇప్పుడు ఎండిపోతున్నాయి మరియు ఒకప్పుడు ప్రవహించే ప్రవాహాలు ఎముకలు ఎండిపోయాయి. వారు అడవిలోకి లోతుగా ప్రయాణిస్తున్నప్పుడు సమూహం వారి ధైర్యం మరియు తెలివిని పరీక్షించడానికి షాడో పాంథర్ ద్వారా పజిల్స్ మరియు సవాళ్లను ఎదుర్కొంటుంది. ముళ్ళ తీగల చిట్టడవిలో నావిగేట్ చేయడం నుండి తేలియాడే లాగ్లపై వేగంగా కదిలే నదిని దాటడం వరకు ప్రతి సవాలు వారిని జట్టుగా పనిచేయడానికి పురికొల్పుతుంది. ది ఏన్షియంట్ కేవ్ ఆఫ్ షాడోస్. ఆధారాలను అనుసరించి సమూహం చివరకు షాడో పాంథర్ యొక్క పుకారు గుహ అయిన పురాతన షాడోస్ కేవ్ వద్దకు చేరుకుంది. గుహ చుట్టూ మెరుస్తున్న నీలిరంగు మొక్కలు మరియు వింత పొగమంచు ఉన్నాయి మరియు లోపల వారు వేసే ప్రతి అడుగు భారంగా అనిపిస్తుంది. గోడలు పురాతన గుర్తులతో కప్పబడి ఉన్నాయి. ఇవి పాంథర్ అధికారంలోకి వచ్చిన మొదటి కథను మరియు చాలా కాలం క్రితం నుండి ధైర్యవంతుడైన సింహం చేతిలో అతని ఓటమిని తెలియజేస్తాయి. గుహ లోపల సమూహం నీడలాంటి భ్రమలతో కలుస్తుంది. ఫాంటమ్ జీవులు వారిని భయపెట్టడానికి మరియు వాటిని వెనక్కి తిప్పడానికి ప్రయత్నిస్తాయి.
కానీ వారి ధైర్యం మరియు లియో నాయకత్వంతో వారు ముందుకు సాగారు. షాడో పాంథర్తో ఘర్షణ. గుహ యొక్క లోతైన భాగంలో వారు షాడో పాంథర్ను కనుగొంటారు. అతని బొచ్చు రాత్రిలా నల్లగా ఉంది మరియు అతని కళ్ళు భయంకరమైన కాంతితో ప్రకాశిస్తాయి. అతను నీడల తుఫానును సృష్టించడానికి తన శక్తిని ఉపయోగిస్తాడు, కానీ లియో బెదిరించడానికి నిరాకరించాడు. పోరాడటానికి బదులుగా లియో మరియు పిల్లలు పాంథర్తో మాట్లాడటానికి ప్రయత్నిస్తారు. అతనికి అవగాహన మరియు స్నేహాన్ని అందిస్తారు. పాంథర్ ఒకప్పుడు ఒంటరి జీవి అని వారు తెలుసుకున్నారు. అతను ఇతర జంతువులచే విడిచిపెట్టబడ్డాడని భావించాడు మరియు శక్తివంతంగా భావించడానికి చీకటికి మారాడు. కానీ నిజమైన బలం స్నేహం మరియు ప్రేమ నుండి వస్తుంది, భయం కాదు అని లియో అతనికి చూపిస్తాడు. జంగిల్ను పునరుద్ధరించడం. లియో మాటలతో కదిలిన షాడో పాంథర్ తన తప్పును తెలుసుకుని అడవిని పూర్వ వైభవానికి తీసుకురావడానికి అంగీకరిస్తాడు. పాంథర్ సహాయంతో అడవి చెట్లు వాటి శక్తివంతమైన ఆకుపచ్చ రంగును తిరిగి పొందుతాయి, నదులు మరోసారి ప్రవహిస్తాయి మరియు జంతువులు దాక్కున్నాయి. పాంథర్ ఇప్పుడు సంస్కరించబడిన జీవి. జంతువులు స్వాగతించబడ్డాయి మరియు రెండవ అవకాశం ఇవ్వబడ్డాయి. కథ ఒక గొప్ప వేడుకతో ముగుస్తుంది. ఇక్కడ లియోని అడవికి నిజమైన రాజుగా గౌరవిస్తారు, భయంతో కాకుండా కరుణతో నడిపించేవాడు. థీమ్లు. భయం ముఖంలో ధైర్యం, దయ మరియు స్నేహం యొక్క శక్తి సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా కృషి చేస్తున్నారు. రెండవ అవకాశాలు మరియు ఇతరులను అర్థం చేసుకోవడం యొక్క ప్రాముఖ్యత.